ఉగాది పచ్చడితో పెడితే ఇంకా బాగుంటుంది. నందు వస్తున్నా బాబా ఏం హడావిడి మైక్ పెట్టుకొని వచ్చేసా చెప్పు. ఉగాది పచ్చడి చేయాలి. చెయ్యి. నీకొచ్చా? ఏముంది యూట్యూబ్ ఏఐ ఇప్పుడే వెతికేసి చెప్తా నీకు. ఏంటి నువ్వు వేస్ట్లే. అరే సుమా గారు బెస్ట్. ఎక్కడ? ఆల్మోస్ట్ మీ ఇంటి దగ్గర షూట్ కి వెళ్తున్నాను. అప్పుడు ఇంటికి వచ్చేసండి. సాయంత్రం వస్తాను సమంత గారు. అంతేలే, నేను పిలిస్తే ఎందుకు వస్తారులే. అమ్మో స్టార్ట్ చేసేసారా? వస్తున్నా. ఓకే. ఇంత చక్కగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావు సార్. హాయ్ సమంత గారు, హాయ్ నందిని గారు. హడావిడిగా మా ఆయన లొకేషన్ కి వెళ్ళి క్యారేజ్ ఇద్దాం అనుకున్న టైంలో మీరు ఫోన్ చేశారు. బాబా ఉగాది రోజే పెట్టాలి కానీ ఏంటిది ఇల్లు లేకపోతే బాగా ఈవెంట్ రాంబా. అమ్మా హలో బాగున్నారా? అమ్మయ్య వచ్చేసారా? మామిడికాయలు తురమండి. అది ఆ వేప సెపరేట్ చేయండి, తొడిమలు కనిపించకూడదు. ఆ బెల్లం ఏమో నానబెట్టండి, తొందరగా కానివ్వండి. అసలు ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు? సమంత గారు తురిమేది ఇక్కడే ఉందా? అది పెట్టారు తురిమేది. ఓకే సుమగారు వాటర్. మా ఆయన నా పిల్లలు మా ఆయన నన్ను చంపద్దు ప్లీజ్ నన్ను చంపకండి. అది 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 ఏం కాదు సుమా గారు, అది మా ఇంటి ఉగాది రోజు అయితే చంపద్దు, కావాలంటే రేపు చంపండి. అలా కాదండి, షూటింగ్ కోసం అని ఆవిడ ప్రాక్టీస్ కోసం అని పెట్టుకున్నారు ఇంట్లో. షూటింగ్ ఊరికే డమ్మీగా షూటింగ్ కోసమా? అంతే. డమ్మీ గన్నా? ఏమండి ఎవరైనా కిచెన్ వార్డ్రోబ్ లో గన్ను పెట్టుకుంటారండి? ముందు అది దాచేయండి. అమ్మా ఏంటి వచ్చిన పని చేద్దాం అయితే. ఓకే పచ్చడి కలపాలి కదా? ఓకే అన్ని తెచ్చేనా ఇక్కడికి? తెచ్చేయండి. ఓకే డన్. ఓకే సో ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు. ప్రామిస్. కానీ సుమా గారు ఉగాది పచ్చడి కదా, ఈ క్యారేజ్ లో క్యారేజ్ లో ఏం లేదు. ఏ బూరెలు గారెలు తెచ్చుంటారు మన కోసం. తెచ్చారు కదా, వడలు తెచ్చుంటారు, పులిహోర. నా ఫ్రెండ్ మాలిని ఖాళీగా ఉంది నందు. కాదండి, నా ఫ్రెండ్ మాలిని అన్ని తయారు చేసింది. అక్కడికి వెళ్ళి నింపుకొని రావడానికి వెళ్తున్నాను నేను. మీ ఇంట్లో ఏమైనా ఉంటే పెట్టండి. బై ద వే అనుకున్నాను ఉగాది పచ్చడి ఇంతే ఉన్నాయి. ఓకే సరే, ఆ వేప పువ్వు తీయండి ఫస్ట్. మీరేమో చింతపండు నానబెట్టండి. ఓకే రెడీ. వేప పువ్వు ఏంటి? హలో, వేప పువ్వు ఏదో కూడా తెలియదు. ఇదే తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? మ్యారేజ్ అయ్యి 27 years. ఎన్ని పువ్వులు తెంపానో నేను. అసలు నా పేరే పువ్వు. పువ్వు గివ్వు అంటే వెనకాల చూస్తుంది. ఏంటండి అసలు మొత్తం తేడాగా ఉంది. రాగానే గన్ను, ఇప్పుడేమో ఆవిడికి రాదంటున్నారు. వచ్చు కదా మీకు. చూడండి, ఈ వేప పువ్వులు మనము ఇలా సింగిల్ గా తీసి పెట్టాలి. ఇదో ఈ ప్లేట్ లో. ఇవి మనము విత్ ఆకులు వేసేసామనుకో తినేవాడు చచ్చాడే. సో డెలికేట్ గా ఇలా తీయాలి. ఓకే, ఆ మామిడికాయని తీసుకొని తురమండి. కత్తి తీసుకోండి ఒకసారి. ఫస్ట్ కత్తి తీసుకోండి, చేయండి. కత్తి తీసుకొని కట్ చేయండి. ఏమీ రాదంటున్నారు, ఇదేంటి చాలా ప్రొఫెషనల్ గా కట్ చేస్తున్నారు? ఇది తురమాలి. ఇది మీరు తురమండి. ఓకే, బెల్లం కొట్టేశారా? బెల్లం ఉంది, ఉప్పు, మిరియాల పొడి, పెప్పర్. ఓకే, సో ఈ కుండలో కలుపుదాం మనము. అవును, మీ మూవీ మా ఇంటి బంగారం షూటింగ్ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎలా అవుతుంది? అయితే అయిపోద్ది, లేకపోతే అవ్వదు. ఆల్మోస్ట్ ఏంటి? కానీ రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్డ్ May 15th. ఓకే, మీరు చూస్తారు కదా? చూసారా? అస్సలు అది టీజరా? టీజర్ కి ఎక్కువ, ట్రైలర్ కి తక్కువ. నేను అనుకున్నాను అది ట్రైలర్ కాదని. ఎందుకో చెప్పండి. ఎందుకని? ట్రైలర్ అయితే ఈవెంట్ పెడతారు, నన్ను పిలుస్తారు కదా, అందుకని అది ట్రైలర్ కాదు. అమ్మ సుమా గారు కరెక్టే పాయింట్. వెరీ కుల్ జోక్. బట్ ఇట్స్ ఓకే. సరే, ఇదిగో ఇవన్నీ తీసి కుండలో వేయండి. మీరు ఫస్ట్ చింతపండు పిసికేయాలి. ఇది ఎంత కావాలి? 1 kg కావాలి. ఊరికే జోక్. ఎంతో కొంత కావాలంతే. మీ టీజర్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఫైట్స్ అది కూడా చేశారు. ఓన్ ఫైట్సా? నో డూప్స్? డూప్ వచ్చి కూర్చుందండి, ఆవిడ చేయనివ్వలేదు. అవునా? అన్ని ప్రతిరోజు వచ్చేసి అంటే ఒకసారి ట్రై చేస్తాను. ఇష్టం నాకు. కూడా కదా, నాకు కూడా ఫైట్స్ అంటే చాలా ఇష్టం. అయినా నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. పాపం రాజు గారు.
లేదు కదా రాజుగారు సేఫ్ యా చిచి ఓన్లీ యాక్షన్ కట్. ఎవరికి తెలుసండి పైగా రాజుగారు ఆల్రెడీ ఆయన వెబ్ సిరీస్ లోను నేను ఫైట్స్ చూసాను. సో ఆయనకు కూడా ఫైట్స్ ఇష్టం, ఈవిడకి కూడా ఫైట్స్ ఇష్టం కాబట్టి ఆ కాంబినేషన్ అలా కుదిరింది. ఓహో అలా వచ్చారా? కానీ నాకు ఇంకో డౌట్, ఈ సారీతో ఫైట్స్ ఎట్లాగా కదా? అది యాక్చువల్లీ దట్ వాజ్ అది ముందు మేమేం ఆలోచించామంటే యాక్చువల్లీ సల్వార్ చేద్దామని. ఫైట్స్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ సారీ, కానీ ఒక్కటి అయింది. ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ ప్లస్ కదా సారీలో. కొంచెం ఎక్స్ట్రా కష్టంగా ఉండింది కానీ మేనేజ్ చేసాం. బట్ యు నో సంథింగ్, ఎవ్రీ ఉమెన్ ఇస్ డిజైన్ టు ఫైట్ విత్ సారీ. అవునా? అసలు ప్రతి పెళ్లిలోనూ ఇట్లా కిక్ చూపించండి. ఒక్క కిక్ కాలు ఎక్కడ వచ్చి వెళ్ళిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ లో కాలు వచ్చి వెళ్ళిపోయింది. నేను మిస్ చేశాను. అది ఏంటి కాలు ఇక్కడ వరకు వస్తుందా మీకు? అవును. అంటే నేను లుక్ ఇస్తే చాలు. లుక్లతో అనిపిస్తున్నారు ఆవిడ అనేస్తుందండి. మీకు అవసరం లేదండి, మీరు జేమ్స్ బాండ్. మీకు అవసరం లేదు బికాజ్ యువర్ వెపన్ ఇస్ దిస్ కదా, టంగ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపుతారు మీరు. అయితే ఫైట్లు కూడా సొంతంగానే చేసేసారు అనమాట, డూపులు కూడా లేకుండా. ఎప్పుడు ఏమి ఇంజురీస్ అలాంటివి ఏం జరగలేదా? బొచ్చెడు జరిగినాయి. మరి చెప్పొచ్చు కదా, ఇమోషనల్ మ్యూజిక్ వేసుకొని రీల్ కట్ చేస్తాం. ఎంత కష్టపడింది, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత నొప్పి ఉన్నా ఓర్చుకొని ఇలా చెమట తుడుచుకొని మేకప్ వేసుకొని వచ్చేసింది సమంత షూటింగ్. సినిమా కోసం ప్రాణం ఇస్తాను. ఓకే, చింతపండు పిసికేసి అందులోకి వేయండి. పిసికేసాను, ఇంకా అది అయిపోయింది. అయితే వడగట్టాలి. ఇంకొక గిన్నె ఇవ్వరా? ఇది మీ ఇల్లే అనుకోండి. ఇదిగో ఉంది, అందులోకి వేసేయండి. వడగట్టిమ్మని చెప్పండి. ఎందుకు ఆవిడ పిసుకుతారా? పిసికి వడగట్టేస్తారు. సరే ఓకే. చాలా చేయిస్తున్నారు ఆవిడ. దీంట్లో బెల్లం ఉంది, ఉండనివ్వండి. అవును, రాజుగారికి వంట వచ్చా? మీరు ఎప్పుడైనా రసం చేశారా? వంట తప్పితే నాకు అన్ని వచ్చు. ఓకే, కాదు నేను అది అడగలేదు, మీకు వంట వచ్చా? అందుకే కదా పిలిచాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? కోపం వస్తుంది. ఆవిడ కోపం రానివ్వకండి. ఓ మంచిది. రిలాక్స్. ఏం చేయాలి? ఇట్లా చేయి పెట్టి, చేయి చల్లడిలాగా ఫీల్ అవుతూ ఓన్లీ వాటర్ మాత్రమే కిందకి వెళ్ళాలి. కిందకంటే ఈ గిన్నెలోకి వెళ్ళాలి, బయటికి కాదు. యా, ఓ మై గాడ్. అవును, ఏంటి చాలా గట్టిగా పిసికేస్తున్నారు? ఆవిడ ఏం చేసినా కొంచెం బలంగానే చేస్తారు. ఇంకొంచెం ఫాస్ట్ గా, లేకపోతే ఓన్లీ దీనికే టైం అయిపోతుంది. మళ్ళీ నువ్వు గారెలు తినకొచ్చేస్తున్నా. నా ఫ్రెండ్ చెప్తున్నా. ఇక్కడ నేను వాటర్ చేయగడుక్కోవచ్చా? ఓకే, వాటర్ వస్తుంది, గ్యాస్ మాత్రం రాదు. గ్యాస్ లేదా? ఉగాది పచ్చడికి గ్యాస్ కావాలా? అక్కర్లేదు, ఉగాది పచ్చడికి అక్కర్లేదు. మరి గ్యాస్ ఎందుకు అడుగుతున్నారు? అంటే గ్యాస్ మా ఇంట్లో ఏంటి? మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మా ఇంట్లో కూడా అయిపోయిందండి, ప్రతి ఇంట్లో అయిపోయింది. ఇప్పుడు ఏంటి? అటు నుంచి సిలిండర్లు బయలుదేరాయంట. అయితే మొన్నే మన సముద్ర తీరం చేరాయి. అయితే ఒకటి రెండు మనకు వస్తాయి. ఈ లోపు నాకు ఒకటి ఇవ్వకూడదు? కుదరదు. అబ్బా, బంగారం ఇస్తాం కానీ గ్యాస్ ఇవ్వం. ఓ, మా ఇంటి బంగారం. అవును, మీరు ఈ సినిమాకి సంబంధించి ఏదో బంగారం కాంటెస్ట్ కూడా రన్ చేస్తున్నారని విన్నాను. మీరు ప్రొడ్యూసర్ కదా? మీరు బంగారం ఇస్తే మేము రన్ చేస్తాం. మంచి ప్రొడ్యూసర్స్. నైస్. అరటిపండు తీసి పిసకండి. తీసారా? యాక్చువల్లీ ఏంటంటే నేనైతే ఇంట్లో ఇట్లా మంచిగా పచ్చ పిసికేస్తాను, కానీ మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ పీపుల్ కాబట్టి ఇప్పుడు ఇది యాడ్ చేయాలి కదా. ఇట్లా ఫోర్స్ యూస్ చేయాలన్నా ఆవిడ చేసేస్తారండి, అదేం ప్రాబ్లం లేదు. ఓ, ఒకటేనా? కావాలంటే 2-3 వేయొచ్చు. సి, ఉగాది పచ్చడి అంటే తీపు, కొంచెం ఉగాది పచ్చడి గురించి తీపి, పులుపు, చేదు, ఉప్పు, వగరు, కారం, షడ్రుచులు. చెప్పండి నాకు ఇప్పుడు ఏం చెప్పాను నేను? షడ్రుచులు అంతే కదా. మిమ్మల్ని అడిగాను. రసాలు ఉంటాయి అంతే కదా. చెప్పండి 6 ఏంటో. ఐ నో ఇంగ్రీడియంట్స్. సో తీపి, చేదు, మిగతావి ఎక్సెట్రా. ఓకే, దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ షడ్రుచుల లాగానే మన లైఫ్లో కూడా ఈ ఇయర్ అంతా అన్నీ ఉండాలి అని, ఎవ్రీథింగ్ మిక్స్డ్. సో దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్ సపోజ్ టు బి. ఒక తీపి మాత్రమే కాదు, ఉప్పు మాత్రమే కాదు, అన్నీ మిక్స్ అయిందే లైఫ్. అది అందుకని మనం ఫస్ట్ అది పంచాంగ శ్రవణం విని దేవుడి దగ్గర ఇది పెట్టి పూజ చేసి తొందరగా టైం అయిపోతుంది. అవును, కరెక్ట్. అయిపోయిందా ఇప్పుడు? ఎందుకు నన్నే చూస్తూ ఉండిపోయింది? నా మీద ఏం ప్లానింగ్ లేయట్లేదుగా.
వాళ్ళతో చెప్పలేము. స్వీట్ గా చక్కగా చెప్పారు. సరే ఇది అయిపోయింది. అయిపోయిందా? బెల్లం వేసారా? ఇప్పుడు కొంచెం ఉప్పు స్పూన్ తో వేస్తారా? అమ్మో అంతేయద్దు, ఎంత కావాలో తెలుసండి. ఓకే అంటే జోక్. మీరు కోపం తెప్పించాలి. చాలా చాలు, కొంచెం చాలు, చాలు చాలు చాలు. ఓకే. ఆ కారం మిరియాల పొడి అదోలా చూస్తుంది. మరి అందుకే కోపం తెప్పిస్తే ఎగురుతాం. చాలు. ఓకే, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అన్ని వేసేసినట్టేనా? మామిడికాయ వేయలేదు. మామిడికాయ తురుము వేసావు కదా ఫస్ట్. లేదు, ఒక్క నిమిషం. లేదు, ఇక్కడ ఉంది, నేను దాచా. కాదు, నేను కొంచెం తురుము ఇచ్చా. సరే వేసేయండి అది. ఇదో వేసేసేయండి. ఫుల్గానా? ఏంటి? ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఈ వేప పువ్వు మనం తీసాం కదా, ఇది కూడా వేసేసేయండి. ఇంకా లాస్ట్లో వేప పువ్వు వేసాక ఎక్కువ మిక్స్ చేయకూడదు. బెల్లం వేసారా? బెల్లం అక్కడ ఉంది. ఇది కూడా వేసేసి లాస్ట్ లో అట్లా అట్లా పైన. ఓకే, అలా. ఇంకా వేరే సాంగ్స్ అవి షూట్ చేయరా మీరు? చేస్తాం. అవేనా? లేదు లేదు, అన్ని ఉన్నాయండి. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, చీరలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, మీకు కావాల్సినవి అన్ని ఉన్నాయి అందులో. ఫుల్ మీల్స్. ఓకే, సూపర్. సో March 15th రిలీజింగ్. ఏమండి, March 15th. సారీ, May 15th. ఎందుకు టెన్షన్ పెడతా డైరెక్టర్ ఇక్కడ? March 15th అయిపోయిందిగా. మరి ఇది మనకి అందంగా కనిపించడానికి ఇట్లా పైన జస్ట్ ఓకే, లైక్ అలా. దెన్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. దేవుడి గది ఎక్కడ? అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళి పెట్టేద్దామా? పెట్టేసి దండం పెట్టుకొని మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని మొక్కుకుందాం. ఓకేనా? పదండి పదండి. మీరు తీసుకోండి. ఈ క్యారేజీలు జాగ్రత్త. దేవుడి దగ్గర పెట్టేసేయమ్మా. దండం పెట్టుకోండి. పెట్టండి పెట్టండి, ధైర్యంగా పెట్టండి. దేవుడా, ఈ తయారు చేసినటువంటి పచ్చడి చాలా బాగుండాలి, ఎందుకంటే నాకు కూడా పెట్టబోతున్నారు. ఒక ప్రార్థన చెప్పండి మంచిగా. దేవుడా, ఓ మంచి దేవుడా, అలా చెప్పండి. దేవుడా, మా ఇంటి బంగారం సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎంత పెద్ద హిట్ ఒకటి చెప్పండి, ఆయనకు స్పెసిఫిక్స్ కావాలి. కనీసం 3 digits బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఓ 200 వేసుకోండి. ఒక 2 అలా మనం అడగకూడదు. అడుగుదామండి, అలా అడుగుతాడు. కానీ సో క్యూట్ సుమా గారు, మా కోసం మీరు ఎంత ప్రే చేస్తున్నారు. నేనంతే, నేను నిజంగా మొక్కుకుంటా సినిమా హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ. నేను ప్రతి సినిమాకి ఇలాగే మొక్కుకుంటా. దేవుడా, వీళ్ళ సినిమా కూడా బాగా ఆడాలి దేవుడా. ప్రీ రిలీజ్ కి మీరే లేండి. ప్రీ రిలీజ్ కి నేనే కదా. అదే 3D కాంట్రాక్ట్ అయిపోయిందిగా, ఇంకా మీరే కదా రావాలి, ఇంకా ఆప్షనే లేదు కదా మనకి. కానీ మీరు డిస్కౌంట్ ఇచ్చారు. అన్ని డిస్కస్ చేసేలాగా ఉన్నారు. ప్రొడ్యూసర్ కదా. అయిపోయిందా? దేవుడు దండం పెట్టుకున్నాం. మీ ఇల్లు చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, నేనే చేశానండి. ఈ డెకరేషన్ అంతా మీరే చేశారా? ఓ మై గాడ్, ఇంత టైం ఇదంతా టోటల్ అక్కడ కిచెన్ దగ్గర ఉండేదంతా? అవును, ఉగాది పచ్చడి కూడా నేనే చేశాను కదా. అలా చేయడమ్మా, నైస్. అవును, ఈ సినిమాలో ఇంకా వేరే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. గౌతమి గారు, శ్రీముఖి, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? విమెన్ పవర్ చాలా మంది ఉన్నారు. గౌతమి గారు అత్త క్యారెక్టర్, అండ్ లక్ష్మి గారు గారు బామా క్యారెక్టర్, దెన్ శ్రీముఖి తోటికోడలు. అంటే బాగా ఇవి పెద్ద కోడలు, ఆమె చిన్న కోడలు. అర్థమైంది. మంజుష ఇస్ స్వర్ణ బెస్ట్ ఫ్రెండ్. అది దట్ ట్రాక్ నాకు భలే ఇష్టం. ఫుల్ ఎంటర్టైనింగ్. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ బాండ్, ఫీమేల్ ఫ్రెండ్షిప్ అండ్ ఫీమేల్ హ్యూమర్ మనం చూడలేదు కదా ఇప్పుడు దాకా, చాలా తక్కువ. అవును. సో ఐ థింక్ దట్ ఇది ఒక ఫ్రెష్ ఆస్పెక్ట్ ఆఫ్ మా ఇంటి బంగారం. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒక పేరు చెప్పి అందుకని అందరూ. సో మీ సినిమా ఒక ఉగాది పచ్చడి లాగా అన్ని కామెడీ లేకుండా ఎలాగండి? అక్కడ చూడండి. చేశారా? చేశాను, ఎందుకు చేయకూడదు? కామెడీ చేసే ఉంటారు. మీరు ఓ బేబీలోనే చేశారు కామెడీ, సో డెఫినెట్లీ ఇందులో చేసే ఉంటారు. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ పిండేశారా? అవునా? ఓ మై గాడ్, అంటే షడ్రుచుల్లాగా మీ సినిమాలో కూడా అన్ని ఎలిమెంట్స్, ఎమోషన్స్ కవర్ చేసేసారనమాట. అందుకే చెప్పా కదా ఇది హిట్ అని. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, బంపర్ హిట్. ఏదైతే అది వేసుకోరా అప్పుడు. చేస్తున్నారు. కాల్ వచ్చింది. అవునా? ఎవరు?
మా ప్రొడ్యూసర్, ఇంకో ప్రొడ్యూసర్ గారు. హాయ్ బాబు. బాబు ఓ రాజ్ గారు. Yes. పచ్చడి చేశాను. ఉగాది పచ్చడి ఆహా. నువ్వు చేసావా? హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఎంత శుభాకాంక్షలు. చక్కగా తెలుగులో చెప్తారు 100 చూడండి. మార్కులు కొట్టేశారు. తిరుపతియే కదా. అవును కదా, ఉగాది కదా, ఉగాది కదా. ఓకే బాయ్. నువ్వు చేసినట్లు తింటానులే. ఓకే ఐ విల్ డూ దట్. బాయ్. ఓకే బాయ్. ఆయన ఒక రకంగా సేఫ్, తినడానికి లేరు ఇక్కడ. సుమా గారు ఉగాది శుభాకాంక్షలు. మీ చేతుల మేరక చేసిన మీ ఎక్స్ప్రెషన్ ఏదో డౌట్ గా ఉంది నాకు. బెల్లం వేసుంటే బాగుండేది. కింద నుంచి ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. మీకు వద్దా? వద్దులే. మీరు మింగలేదా? హ్యాపీ ఉగాది. మా ఇంటి బంగారం ఆన్ May 15. థ్యాంక్స్ టు ప్రమోషన్.